మోడీ సాబు అచ్చే దిన్ ఆగే హై అంటున్నాడు మోడీ సాబు అచ్చే దినాలేమో గాని సత్య జనాలో రన్నా అచ్చే దినాలేమో గాని సత్య జనాలో రన్నా అచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ సాబు అచ్చే దిన్ ఆగే హై అంటున్నాడు మోడీ సాబు అచ్చే దినాలేమో గాని సత్య జనాలో రన్నా అచ్చే దినాలేమో గాని సత్య జనాలో రన్నా ఎల్లలు దాటిన నల్లధనము తెచ్చి పంచుతనే ఎల్లలు దాటిన నల్లధనము తెచ్చి పంచుతనే నయా పైస వంచలేని నయ వంచన రోరనా నయా పైస వంచలేని నయ వంచన రోరనా ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలనే ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలనే అరే లక్షలేమో గాని భిక్షగాళ్ళ చేసే రోరనా లక్షలేమో గాని భిక్షగాళ్ళ చేసే రోరనా అంబానీ అదానికి అమ్ముడవో ఇండు సారు అంబానీ అదానికి అమ్ముడవో ఇండు సారు ప్రభుత్వ రంగ సంస్థల అమ్ముతున్నాడో రనా ప్రభుత్వ రంగ సంస్థల అమ్ముతున్నాడో రనా అరే అచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ సాబు అచ్చే దిన్ ఆగే హై అంటున్నాడు మోడీ సాబు అరే అచ్చే దినాలేమో గాని సత్య జనాలో రనా అచ్చే దినాలేమో గాని సత్య జనాలో రనా అరే డిజిలీ పెట్రోలు ధరలు దినం దినం పెంచబట్టే బిజిలీ పెట్రోల్ ధరలు దినం దినం అరే పెంచబట్టే దిన సరుకులు కొనబోతే దిగులు బట్టెరో రనా దిన సరుకులు కొనబోతే దిగులు పట్టెరో రనా పేదల ప్రభుత్వం అంటూ ప్రగల్భాలు వలుకుతుండ్రు పేదల ప్రభుత్వం అంటూ ప్రగల్భాలు అరే పలుకుతుండ్రు నిరుపేదల నిండ ముంచి పండుగంటడో రనా నిరుపేదల నిండ ముంచి పండుగంటారు రనా పేద ప్రజల దోసుకొని దేశం వెలిగిందంటారు పేద ప్రజల దోచుకొని దేశం ఆ వెలిగిందంటారు పేదోళ్లకు విద్య వైద్యం ఎప్పుడందురో రనా పేదోళ్లకు విద్య వైద్యం ఎప్పుడందురో రనా జిఎస్టి అంటూ జనం వీపులపై బండలెత్తి జీఎస్టీ అంటూ జనం వీపులపై బండలెత్తి ప్రజల పిండి పిప్పి చేసి పండుగంటడో రనా ప్రజల పిండి పిప్పి వేసి పండుగంటారు అరెరెరెరె, అచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ సాబు అచ్చే దిన్ ఆగే హై అంటున్నాడు మోడీ సాబు అరెరే అచ్చే దినాలేమో గాని సత్య జనాలో రన్నా అచ్చే దినాలేమో గాని సత్య జనాలో రనా అరే పూటకొక్క కోటు మార్చి రోజుకొక్క దేశం వెళ్ళే పూటకొక్క కోటు మార్చి రోజుకొక్క దేశం వెళ్ళే. ఎవడబ్బా సొమ్ము ఖర్చు పెట్టి తిరిగెరో రన్నా ఎవడప్ప సొమ్ము ఖర్చు పెట్టి తిరిగేరో రనా అడుగడుగున ఆడవాళ్ళ మీద అత్యాచారాలే అడుగడుగున ఆడవాళ్ళ మీద అత్యాచారాలే ఒరే నిర్భయ చట్టాన్నెందుకు అమలు చెయ్యరో రన్నా నిర్భయ చట్టాన్నెందుకు అమలు చెయ్యరో రనా స్త్రీ జాతిని గౌరవించే మన భారతదేశంలో స్త్రీ జాతిని గౌరవించే మన భారతదేశంలో మహిళల కన్నీటి బాధ తీరేదెప్పుడో యాత్రకు నాయకత్వం వహిస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ హన్మకొండ కార్యదర్శి కర్రె భిక్షపతి గారు, ఈ జాతాలో పాల్గొంటున్నటువంటి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జ్యోతి గారు, రాష్ట్ర సమితి సభ్యులు ఆదర్ శ్రీనివాస్ గారు, జిల్లా సహాయ కార్యదర్శి మధ్యలో ఎల్లేష్ గారు, ఇంకా ఈ పాదయాత్ర లోపల పాల్గొంటున్నటువంటి అశోక్ స్టాలిన్ గారు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యవర్గ సభ్యులు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మిత్రులంతా చెప్పారు, ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో ఉద్యోగాలు రాక యువకులు ఇబ్బందులు పడతా ఉన్నారు. నాణ్యమైనటువంటి చదువు ఉచితంగా దొరకగా విద్యార్థులు చదువు కొనలేక విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. మెరుగైనటువంటి వైద్యం, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే మెరుగైనటువంటి వైద్యం కొనుక్కునేటువంటి పరిస్థితి దేశంలో దాపరించిందని చెప్పి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. మహిళలు సమాన హక్కులు కావాలి మాకు అని చెప్పి మహిళలు సమాన హక్కుల కోసం
పోరాటం చేస్తా ఉన్నారు, వ్యవసాయ కార్మికులు పోరాటం చేస్తా ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని చెప్పి రైతులు మా పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయినాయి, మా అప్పులు పెరిగిపోయినాయి, మమ్మల్ని ఆదుకునేటువంటి నాదుడు లేడు అనేటువంటి ఇబ్బందుల్లో ఈ దేశ రైతాంగం ఉన్నది. దేశం లోపల దళితుల మీద దాడులు పెరిగిపోతా ఉన్నాయి, మైనారిటీల మీద దాడులు పెరిగిపోతా ఉన్నాయి, గిరిజనుల మీద దాడులు పెరిగిపోతా ఉన్నాయి. పరిస్థితులు ఈ రకంగా ఉంటే మరి మనల్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఈ సమస్యలన్నింటినీ కూడా పక్కదోవ పట్టించి మతం పేరుతో, కులం పేరుతో, దేవుని పేరుతో రాజకీయాలు చేసి మన మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ అధికారాన్ని మరి కాపాడుకునేటువంటి ప్రయత్నం ఈరోజు పాలకులు చేస్తా ఉన్నారు. అది ప్రజలు గమనించాలని చెప్పి ప్రజలను చైతన్యవంతం చేయడం కోసమే ఈ యొక్క పాదయాత్రలను గత 6వ తారీఖు నాడు ఈ పాదయాత్ర ప్రారంభమైంది దేశవ్యాప్తంగా. మరి రేపు హన్మకొండ జిల్లాలో ముగింపుగా చేయబోతా ఉన్నారు. 14వ తారీఖు మిగతా జిల్లాల్లో ఈ పాదయాత్రను ముగింపు చేయబోతా ఉన్నారు. ఇందాక మిత్రులు చెప్పారు, ధరలు ఆకాశాన్ని అంటుకుంటా ఉన్నాయి. 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడానికంటే ముందు ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తగ్గిస్తామని చెప్పినటువంటి మాటలు ఈ రోజు ఒకసారి ఆలోచన చేస్తే 100 రోజులు కాదు కదా, 12 సంవత్సరాలు అయితే ఉన్నది. ధరలు మండిపోతా ఉన్నాయి, గ్యాస్ ధర పెరిగిపోతా ఉన్నది, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతా ఉన్నాయి, ఉప్పు, పప్పు, చింతపండు ప్రతి ఒక్క వస్తువు ధర ఆకాశాన్ని అంటుకుంటానే తప్ప ధరలు తగ్గినటువంటి దాఖలాలు ఈ 12 సంవత్సరాలుగా లేరు. అందుకనే ఈ పాదయాత్ర ద్వారా మీరు చెప్పినటువంటి మాటలు మరి అమలు చేయండి, ధరలు తగ్గించండి, గ్యాస్ ధరలు తగ్గించండి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు మీరు 2014లో నేను అధికారంలోకి వస్తే 1 కోటి ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని చెప్పారు. 12 సంవత్సరాలు అయితే ఉన్నది, 12 కోట్ల ఉద్యోగాలు రావాలి లెక్క ప్రకారం. కానీ 12 కోట్లు కాదు కదా, ఉన్నటువంటి ఉద్యోగాలను ఊడగొట్టేటువంటి ప్రయత్నం ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వాళ్ళకు కట్టబెట్టి మరి కాంట్రాక్ట్ పద్ధతుల్లో, అవుట్ సోర్సింగ్ పద్ధతుల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను ఊడగొట్టి కాంట్రాక్టర్లకు ఈ ఉద్యోగస్తులు అప్పేటువంటి ప్రయత్నం ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది. అందుకనే ఈ రోజు ఈ దేశంలో మార్పు రావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఈ రకమైనటువంటి పాదయాత్రలను భారత కమ్యూనిస్ట్ పార్టీ కొనసాగిస్తా ఉన్నది. అంతేకాకుండా రైతులు సంవత్సర కాలం ఢిల్లీ లోపల ఎండనక, వాననక, చలి అనక సంవత్సర కాలం ఉద్యమం చేస్తే మరి ఈ దేశంలో మార్పు వస్తే తప్ప రైతులకు న్యాయం జరగదనేటువంటి విషయాన్ని ఈ రోజు ప్రజలు గమనించాలని చెప్పి ఈ పాదయాత్రల ద్వారా ప్రజలకు మరి చైతన్యం చేయడం జరుగుతా ఉన్నది. అంతేకాకుండా ఉద్యోగాలకు సంబంధించి గాని, విద్యకు సంబంధించి గాని ప్రైవేటు విద్యను ప్రభుత్వం ప్రోత్సహిస్తా ఉన్నది, ప్రభుత్వ పాఠశాలను బంద్ చేస్తా ఉన్నది, ప్రభుత్వ యూనివర్సిటీలకు నిధులు కేటాయించడం లేదు, ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తా ఉన్నది. అందుకే డబ్బులున్న వాళ్ళు ఈ రోజు ఇంజనీర్లు అయితే ఉన్నారు, డాక్టర్లు అయితే ఉన్నారు. పేదలకు మరి నాణ్యమైనటువంటి విద్య అందేటువంటి పరిస్థితి ఈ దేశం లోపల లేదు. అందుకనే అందరికీ విద్య కావాలి, విద్యా వ్యాపారం పోవాలంటే ఈ దేశంలో మార్పు రావాలి, బీజేపీ పోవాలనేటువంటి నినాదంతో ఈ యొక్క పాదయాత్రను ఈ దేశం లోపల కొనసాగిస్తా ఉన్నాం. ఈ పాదయాత్రలు సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ఢిల్లీలో రామ్లీలా మైదానంలో జరిగేటువంటి ఒక పెద్ద లక్షలాది మందితో జరిగేటువంటి బహిరంగ సభ ద్వారా